నమస్కారం వేదప్రియ గారు. హాయ్ సిరిలు. సో బేసిక్గా మనం చూస్తున్నప్పుడు ఈ అప్డేటెడ్ సిచ్యువేషన్ అండ్ ఎక్కడ చూసినా ప్రతి ఒక్క రంగంలో మహిళలు అబ్బాయిలకి సమానంగా ఉన్నారు. ఏ దాంట్లో చూసినా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో. బట్ అయినా స్టిల్ ఇంకా కూడా నాకు అమ్మాయి వద్దు అబ్బాయే కావాలి అంటూ ఎల్బీ నగర్లో జరిగిందనమాట ఈ ఇన్సిడెంట్. తనని లైక్ అబ్బాయి కోసం 3-4 అబోర్షన్స్ చేయించడం, 2 ఆడపిల్లలు పుట్టాక కూడా ఇంకా నాకు వద్దు అని సెకండ్ మ్యారేజ్కి కూడా వెళ్ళడం జరిగింది. అసలు ఈ ఇన్సిడెంట్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇంత ప్రజెంట్ సిచ్యువేషన్లో, ఇంత అప్డేటెడ్ వరల్డ్లో ఉండి కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే ఎలా అర్థం చేసుకోవాలి? అది కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సిరి పాప, ఒకటి క్యాజువల్గా అడుగుతారా? ఓకే, మనం మీరైనా నేనైనా ఓకే పర్సనల్ ఎగ్జాంపుల్సే తీసుకుంటాను ఎక్కువగా. నైట్ టైం మనం రోడ్డు మీద ఉన్నాం, ఓకే, వెహికల్ ఆగిపోయింది, వేరే వెహికల్ నుంచి వేరే వాళ్ళు వెళ్తున్నారు. మనం లిఫ్ట్ అడగాలి అంటే కోటిసార్లు ఆలోచిస్తాం. ఇవాళకి కూడా ఇంకొక ఆడపిల్ల ఆగింది అనుకోండి, మనకు ఓకే బెటర్ అనిపిస్తుంది. కానీ అయ్యో తను ఆడపిల్లని నేను ఆడపిల్లలమే, ఇద్దరికి కార్ రిపేర్ రాదే అని టెన్షన్ పడతాం. సేమ్ సినారియోలో ఒక అబ్బాయి ఆగాడు అనుకోండి, అబ్బాయికి అన్నీ తెలుసు, కానీ అమ్మో అబ్బాయి ఏమైనా చేస్తే అని భయపడతాం, రైట్? ఇవాళకి కూడా అబ్బాయి ఇంట్లో ఉంటే ధైర్యంగా ఉంటుంది అన్నమాట నిజమే. అండ్ సిరి, నేను ఇంతకుముందు కూడా ఎప్పుడు 1 among the ఎపిసోడ్స్లో చెప్పాను, బట్ ఐమ్ టెల్లింగ్ యూ, ఐ హ్యాడ్ అ బడీ అండ్ తనకి షీ ఈజ్ గాట్ అ బేబీ. ఎప్పుడు ట్రావెల్కి ఒప్పుకోలేదు వాళ్ళ హస్బెండ్కి. అది అమ్మ మీ ట్రావెల్ చేస్తే నేను ఉండలేను, నేను ఇంట్లో ఒక్కదాన్ని ఆడపిల్లను. డెలివరీ తర్వాత 3 daysకే తనకు యూరోప్లో, యుఎస్లో ఉన్నా కదా ఇన్ని ఇయర్స్లో, యూరోప్లో జాబ్ వచ్చింది. తను హాస్పిటల్ నుంచి వచ్చింది పొద్దున, సాయంత్రం పంపించేసింది వాళ్ళ హస్బెండ్ని. ఆ రోజు రాత్రి నేను వెళ్ళి చూశాను, చిన్నోడు ఎలా ఉన్నాడే, నువ్వు ఎలా ఉన్నా అంటే, నాకేంటి ఇంట్లో మొగుడు పుట్టాడు, నాకు ఇంకా టెన్షన్ లేదు. ఓకే, మీ ఆయన ఏరి కనిపించట్లేదు అంటే, ఇంకా ఏమవసరం, యూరోప్ పంపించేసానండి. వాడు ఉన్నది ఇంత 21 days బేబీ కూడా కాదు, ఓకే, 2.5 days బేబీ వాడు. ఓకే, వాడు ఉన్నాడు, నాకేంటి భయం, ఇంకా మా ఆయన యూరోప్ పంపించేసాంది. ఈ ఇన్సిడెంట్ జరిగి అట్లీస్ట్ ఒక 10 years అయి ఉంటుంది సిరి. ఇట్ ఈస్ స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మైండ్. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న విమెన్ని దర్ ఈస్ నథింగ్ యూ కెన్ డూ. ఓకే, అండ్ అనదర్ ఫ్రెండ్ గాట్ మ్యారీడ్. ఓకే, అందరం సేమ్. వెన్ షీ గాట్ మ్యారీడ్, ఎంగేజ్మెంట్ తర్వాత వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళందరూ సుపుత్ర ప్రాప్తిరస్తు అంటే, ఆ పిల్ల వచ్చి పెళ్ళైనా కానిస్తారా కానివ్వరే, వీళ్ళ సుపుత్ర ప్రాప్తిరస్తు సల్లగా. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఈవెన్ టుడే దెర్ ఆర్ పీపుల్ హూ వుడ్ ఓన్లీ సే, ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. వేదమ్మ అని ఓల్డేజ్ హోమ్లో కలిసిన వాళ్ళు, వేదమ్మ ఎలా చెప్పాలమ్మా, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎలాగో ఏమో భగవంతుడే హెల్ప్ చేయాలి అంటే, నేను అన్నాను, అమ్మ నేనేం చేయగలిగితే నేను అది చేస్తాను. నేను ఎవరిని అంకుల్ ఆంటీ అన్నాను. ఓకే, ఎవరికి జాబ్ అవసరం ఉందో, ఏదో అవసరం ఉంటుంది కదా, అమ్మ నేను హెల్ప్ చేస్తాను. ఏమైందమ్మా అంటే, వాళ్ళకి బిడ్డలు లేరు అన్నారు. అంటే నేను అన్నా, సరే బిడ్డలు లేరు, ఓకే, నెక్స్ట్ ఏంటిది కావాలి మీకు అంటే, బాడీ ఆర్గన్ డోనర్ ఎవరైనా కావాలా, మీ ప్రాపర్టీస్ మళ్ళీ డైల్యూట్ చేయడానికి ఇంకెవరన్నా నెక్స్ట్ వాళ్ళు కావాలా, ఏం కావాలి, ఐఎమ్ ఆస్కింగ్. అంటే ఏమో 3 బిడ్డలే, కొడుకులు లేకపోయారు, పిల్లలే లేరు వాళ్ళకి. ఐ వాజ్ లైక్ వాట్? అదే కదా, 3 బిడ్డలు, పిల్లలు లేరని చెప్తున్నారు ఆవిడ. ఓకే, నాకు ఓపెన్లీ స్పీకింగ్ అండి, నాకు 3 పిల్లలు, ఐ హ్యాడ్ ఎ మిస్కరేజ్. 3 monthsకే ఐ లాస్ట్ దెమ్. ఆ తర్వాత 2 బిడ్డలు పుట్టారు నాకు. ఓకే, ఒక్కొక్క మెట్టు పసుపు కుంకుమ పెట్టుకొని ఎక్కాను నేను 7 కొండలు, గుండు చేయించుకొని దేవుడికి బిడ్డను చూపించుకొని వచ్చాను. సో మనం మొక్కుతున్నాం కాబట్టి మనకు బిడ్డనివ్వాలని ఏం లేదు, కానీ ఆ మొక్కే వాళ్ళు ఇవాళ కూడా ఎంతోమంది ఉన్నారని చెప్తున్నారు. అందులో నేను ఒకదాన్ని అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ద వాల్యూ ఆఫ్ అ చైల్డ్ ఈజ్ బియాండ్ అ బ్లెస్సింగ్, బియాండ్ అ క్యాలిక్యులేషన్.
ఓకే, ఒక చీరకి, ఒక నగకి, ఒక మనిషికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుందేమో కానీ మనల్ని రేపు చూసుకుంటాడు అని ఆశపడి ఆ ఆశతో పెంచిన ప్రేమ ఇట్ ఈస్ బియాండ్ ఎనీ ఆల్ఫబెట్స్. ఒక అక్షరంలో తల్లి ప్రేమని పెట్టగలిగితే నేను, ఆ అక్షరం ఇంకా పుట్టలేదండి, ఆ అమ్మవారికి కూడా దొరకని అక్షరం అది. రైట్ నౌ బీయింగ్ అ పేరెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్లెస్సింగ్. అలాంటిది ఆడపిల్ల మగపిల్లల అని ఆలోచిస్తే దెర్ ఈజ్ నథింగ్ ఐ కెన్ టెల్ యూ. అంటే బురదలో మనం రాళ్ళెందుకు వెయ్యాలి అనే ఆలోచన అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడాలంటే. ఓకే, అంటే ఏ రాలేసినా ఉల్టా మన మీదే చెల్లుతుంది. సో మూర్ఖుడిని దేవుడు కూడా మార్చలేడు అన్నది ఇంకొక సామెత. రైట్, నేను ఎంత చేసినా నువ్వు మారేవాడివి కాదు అనే బిహేవియర్లో ఈ అబ్బాయి కూడా బయటకు వస్తాడు. ఓకే, ఇద్దరు ఆడపిల్లల లైఫ్ ఖరాబ్ అయిపోయింది ఇక్కడ. కేసు ఒకసారి చెప్తానండి మీకు. ఒక్క భార్యని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి అబ్బాయిలు పుట్టలేదంటూ 4 అబార్షన్లు చేయించడం ఒక ఎత్తు ఆఫ్ ద కేస్ అయితే, నా భార్య చనిపోయింది అని చెప్పి ఇంకో ఆవిడ్ని పెళ్లి చేసుకొని మరి తన పిల్లలది ఎంతవరకు ఏంటి అన్నది నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ద రిపోర్ట్ ఆన్ దట్. బట్ వన్స్ ఐ గెట్ ఇట్, బిలీవ్ మీ, నేను కింద ఈ మధ్య స్క్రోలింగ్లో రాస్తాను లేదా కామెంట్స్లో రాస్తాను, చదువుకోండి. సో ఇద్దరు ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోయాయి. ఇద్దరు ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తూ కూడా మళ్ళీ అబ్బాయే కావాలంటున్నాడు. ఇక్కడ ఆ అబ్బాయిలు కాదు ఆయనని ఓర్చి ఆయనని దగ్గర తీసింది. ఓకే, నాకు నువ్వు అబ్బాయి కనట్లేదు అంటూ అబార్షన్ చేసుకో అనగానే మా ఆయనకి ఇష్టం లేదు అంటూ తను ముందుకొచ్చి అబార్షన్ చేయించుకునేది ఆడదే. రైట్, మా ఆయనకి ఇలా ఇష్టం లేదు కాబట్టి నేను అలాగే ఉండాలి, మా ఆయనకి నచ్చేలా ఉండాలి అని అనేది ఈ కేసులో మాత్రం ఆడదే. రైట్, ఒక పక్క ఆడదాన్నే ఇబ్బంది పడుతూ, ఆడదాన్నే మోసం చేస్తూ, ఆడదాన్ని పక్క కోరుకుంటూ, ఆడది వద్దు అనుకునేవాడివి నాయన, నీకు ఏమేమి ఉంచుకోవాలో అవి ఎలా ఉంచుకుంటున్నావో నాకైతే తెలియదు, కానీ నేను ఆ ప్లేస్లో ఉంటే తీసి పాడేస్తా, కోసి పాడేస్తా. ఓకే, నా ఇలాంటి వాళ్ళకి తెలంగాణలో ఒక సామెత ఉంది, చెప్తే వినకపోతే చెడంగా చూడాలి అని. ఓకే, నౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇలాంటి వాళ్ళకి ఆడపిల్ల వద్దు అన్న మూర్ఖత్వం ఏ లెవెల్లో ఉంది అంటే, నీ కోసం బ్రతికే వాళ్ళ ప్రాణాలని ఇబ్బంది పెట్టి, వాళ్ళ మనసుని కష్టపెట్టి, ఇద్దరిని కలిపి వాళ్ళని కష్టపెట్టి ఏమొచ్చింది ప్రాణంకి? ఓకే, ఇంత కష్టపెట్టి మూట కట్టిన ఏడుపుతోని నువ్వు పుట్టే అబ్బాయికి నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? రైట్, యు ఆర్ నాట్ టీచింగ్ గుడ్, యు ఆర్ నాట్ టీచింగ్ మొరాలిటీ, యు ఆర్ నాట్ టీచింగ్ ఎథిక్స్, యు ఆర్ నాట్ టీచింగ్ ఎనీథింగ్, బేసికలీ ఎనీథింగ్. చెప్పులు కుట్టేటోడు కూడా ఒక కళ, అది నేర్చుకుంటే నీకు అన్నం వస్తుంది అని నేర్పిస్తాడు. ఓకే, ఇందులో ఏ మార్చురీ రూమ్లో పనిచేసేవాడు కావచ్చు, కాటి కాపరి కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, ప్రొఫెషన్ ఈజ్ అ ప్రొఫెషన్ బాస్. ప్రొఫెషన్కి ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఓకే, అలా మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా ఒక ఫ్యామిలీని ఆదుకోవచ్చు. కానీ ఆడపిల్ల పుడితే మాత్రం నేను అన్నం పెట్టను, నాకు ఆడపిల్ల శ్వాసతోనే వద్దు అని పురిట్లో కాదు కదా, కడుపులోనే చంపేయడానికి ఒకసారి కాదు మళ్ళీ ఐ రిపీట్ చేసి పెట్టండి. వాడు ఒక్కసారి కాదు చంపింది స్త్రీలు, గుడ్ మెనీ టైమ్స్. ఇన్నిసార్లు చంపిన అమ్మవారు నీకు ఇంకా శ్వాస ఇస్తున్నారంటే ఇప్పటికన్నా నీకు అర్థం చేసుకోవాలి. నువ్వెంత మూర్ఖుడైనా తల్లి నా కొడుకే అని నేను దగ్గర తీస్తుంది. రావణుడివైనా నువ్వు, రాముడివైనా తల్లికి నువ్వు గొప్పవాడివే, తల్లికి నువ్వు రారాజువే. రైట్, ఇంత చేస్తున్న అమ్మవారు నిన్ను ఒక్క మాట అనకుండా ఏదో ఒక రోజు వాడు నేర్చుకుంటాడేమో అని ఆశపడి నిన్ను దగ్గర తీసుకున్నందుకైనా నీలో మార్పు వస్తుందేమో అని అనుకోవడం అపోహ. ఓకే, నేను వెన్ ఐ గో టు సెంట్రల్ జైల్ విత్ ద కేస్ ఐ రిపీట్, వాళ్ళు చెప్పే మాటలలో గిల్ట్ల జీ కూడా కనిపించదు. గిల్ట్ ఎందుకు? నాకు నచ్చింది నేను చేసిన, బట్ మళ్ళీ చేస్తావా? ఎందుకు చేయవద్దు?
when you have to understand, a banana is born like a banana and dead like a banana. An orange is born like an orange and dead like an orange. శ్రీరాముడు అంతటి వాడు రావణుణ్ణి మార్చలేకపోయినాడు. మార్చగలిగితే ఎంతోమంది బతుకుండేవాళ్ళు, రైట్? ఎంతోమందికి ఎన్నో రకాలుగా మంచి జరిగేది. సో మిథాలజీ పరంగా చూసిన, సైకాలజీ పరంగా చూసిన, లాయర్ పరంగా ఎథిక్స్ చూసిన, లాయర్ అన్న వర్డ్ నీ కోసం మాట్లాడాలంటే నాకే భయం వేస్తుంది. లాయర్ బిడ్డను, లాయర్ కోడల్ని, లాయర్ మన్మరాల్ని, రైట్? ఐ బిలాంగ్ టు అ లాయర్ ఫ్యామిలీ. I feel ashamed to tell you that you are also a lawyer. Yes. ఆడపిల్లకు కంట నీరు వస్తే కొంగు కప్పాల్సిన మనిషివి నువ్వు, రైట్? ఇంట్లో ఉన్న ఆడపిల్లకి అబార్షన్లు చేసే స్థాయికి నువ్వు వస్తే నువ్వు చదువుకున్న చదువు దేనికి పనికిచ్చింది సరే నాకైతే అర్థం కాలేదు. వద్దు బాస్, ఇలాంటి వాళ్ళకి చదువులు వద్దు, స్కూల్లో వద్దు, టీచర్లు వద్దు. మీరు ఇంట్లో ఉన్న తప్పే, ఊర్లో ఉన్న తప్పే, అసలు బతికి ఉన్న తప్పే. ఆ అమ్మవారు నిన్ను ఇంకా ఎందుకు బతికిస్తుందో నాకైతే అర్థం అవ్వలేదు సిరి. పీపుల్ లైక్ దిస్ ఆర్ నాట్ వర్త్ లివింగ్. ప్లీజ్ మీకు మీరు ఏమన్నా పోసుకొని చచ్చిపోండి, వద్దు, బతకొద్దు. డోంట్ లివ్, యూ డోంట్ డిజర్వ్ బ్రీదింగ్. ఆ అమ్మాయి ఇంకా నాకు నా మొగుడు కావాలి, నా పిల్లలకు తండ్రి కావాలి అంటుంది. చూడమ్మా, ఇలాంటి వాడి దగ్గర నీ బిడ్డలు పెరిగితే నేర్చుకునే మంచి మాట దేవుడెరుగు, వాడు రేపొద్దున నేర్చుకునే వివే అవుతాడు. కానీ దొంగ కొడుకు దొంగే అవుతాడని నేను అనట్లేదు, కానీ అలాంటి వాళ్ళని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. మండోదరి బీయింగ్ రావణాస్ వైఫ్ పోయేటప్పుడు లాస్ట్ రోజు తెలిసిందట తనకి, ఇవాళ నేను ఇంటికి రాను. ఎందుకంటే ఆయన రావణుడు కాదు, రావణ బ్రహ్మ, చిన్నవాడు కూడా కాదు. చేసిన తప్పు పెద్దదే కావచ్చు కానీ చిన్నవాడు కాదు. నేను మళ్ళీ ఇంటికి రానేమో మండోదరి అంటే, నేను ఇవాళ నీకు తిలకం పెట్టి పంపను అన్నది ఆవిడ. చూడండి, పుణ్యస్త్రీ. ఓకే, నువ్వు చేసిన తప్పుకి నేను ఏకీభవించను, ఈ తప్పు తప్పే అన్నది. దట్ ఈస్ హౌ అ విమెన్ షుడ్ బి. ఏమండి, నాకు పసుపు కుంకుమ మీద ఇంట్రెస్ట్ లేదని కాదు, రెస్పెక్ట్ లేదని కాదు, కానీ అలాంటి వాళ్ళ ఆలోచనకి ఆద్యం పోస్తున్నారు అంటే మీకు తెలిసి మీకు మీరుగా కూడా ఈ పాపంలో భాగంగా ఉన్నట్టే. మీరు తెలిసే ఒక బిడ్డని మీరే చంపారు. చంపు అన్న ఆలోచన అయినదేమో కానీ చంపిన పాపం మీది. కాబట్టి ఐ థింక్ మీకు బిడ్డలు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కాస్త కన్ను తెరిచి, కన్ను మిన్ను కానక నచ్చినవాడు నావాడు అన్న, నా కొడుకు అని అయినా కూడా దగ్గర తీసుకోవడం తప్పు కాదు. ధృతరాష్ట్రుడు నా కొడుకు అన్నంతకే ఎంతోమంది చనిపోయాల్సి వచ్చింది. నా కొడుకు అయినా కూడా అర్హుడు కాదు అని మీరు నేర్చుకోగలిగితే ఎంతో మేలు జరిగేది. ఇవాళకి యాజ్ అ సైకాలజిస్ట్ కావచ్చు, తోటి ఆడదానిలాగా కావచ్చు, మీ హస్బెండ్ పరంగా అనేనైతే ఒక మనిషిలాగా కూడా నేను వాల్యూ చేయట్లేదు, అది వేరే విషయం. కానీ మీ బిడ్డలైనా నిండు నూరేళ్ళు చల్లగా బతకాలి, మంచి గుణం ఉండి బతకాలి అని ఆ అమ్మవారిని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అండ్ నా పరంగా ఇఫ్ ఐ కెన్ టీచ్ దెమ్ ఎనీథింగ్ గుడ్, ఐ విల్ నెవర్ గో బ్యాక్ టు టీచ్ ఎనీ చైల్డ్ గుడ్. కాబట్టి తండ్రితో వచ్చిన పాపం తండ్రితోనే పోనివ్వండి. బిడ్డని మాత్రం ఫ్రెష్గా పన్నీటి నీళ్ళల్లో అమ్మవారి ముందు పెంచండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.